ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్, రేణుకుంట. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం. గ్రామం, మండలం? మాది వచ్చేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, పర్వాలేదు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బాగానే ఉండాలని, కానీ పర్వాలేదు. నా ఆలోచన ప్రకారం అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారంగా ఈజ్ గుడ్. ఏ విధంగా అంటే వాళ్ళు సాధ్యమైనంత మటుకు ఆయన పరిధిలో ఆయన చేస్తుండు, ఇంకా అందరికీ మేలు చేయాలని చూస్తుండు తప్ప మనకు ప్రజలకు ఇబ్బంది కలిగేటైతే ఏం లేదు పరిపాలన. కాకపోతే నేను కోరుకునేది అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడైతే బాగానే ఉంది అనేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈజ్ ఆల్సో గుడ్. ఆయన పరిధిలో ఆయన చేసిండు, ఆయనకన్నా మంచిగా చేద్దామని ఆలోచన కొద్దే ఉన్నాడు రేవంత్ రెడ్డి అయితే. నా ఆలోచన ప్రకారం అయితే ఆయన బాగానే ఉందనిపిస్తుంది నాకు. అయితే ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఇవి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అంటారు? అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే సాధ్యం కాని పనులు మొదలు పెట్టుకున్నాడే అనిపిస్తుంది. ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడం అనేది అయితే నాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది. అది తీసేయాలి, ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిదని నేను కోరుకుంటున్నాను. తర్వాత వేరే పథకాలు చూసినట్టయితే పర్వాలేదు, అన్నీ మామూలుగా కంటిన్యూషన్ చేస్తున్నారు, వాటన్నింటినీ కంటిన్యూషన్ చేస్తుండు. కాకపోతే ఇప్పుడు ఉండే బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆయన పరిధిలో ఆయన చేసుకుంటూ వెళ్తుండు. అంటే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం పెట్టినాక ఎక్కువ రద్దీ అయ్యి కూడా అవకాశం లేదంటారు? ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది. ఆ ఒక్క దాని గురించి మాత్రం ఆలోచించాలా, లేకపోతే మహిళలకు సపరేట్గా వెయ్యాలా, అదొక్కటి ఆలోచించాలి. ఇది మాత్రం చాలా మాకు ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. చెప్పండి. మీ పేరమ్మా? శాంతి. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? కట్టంగూరు మండలం, గ్రామం కురుమర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిరు కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు టికెట్ లేదని ఆడోళ్ళకి వాల్యూ లేదు, మళ్ళీ ప్లస్ సీట్లు దొరకట్లేవు. అసలు డ్రైవరు కండక్టర్లు అయితే అసలు ఆడోళ్ళు అంటేనే లెక్క చేయట్లేరు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికన్నా దూరం వెళ్ళాలంటే ఇప్పుడు ఈ బస్ ఎక్కాలంటేనే భయం అవుతుంది, సీట్లు దొరకట్లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా మేము డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకొని నిలబడాలా వీళ్ళ గురించి అని అంటారు. ఇబ్బంది ఉంటుంది. ఊర్లో ఎలా ఉందంటారు ఈ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ? మీ గ్రామంలో ఇలా సక్రమంగా సీఎం అయిన కాడ నుంచి ఇవ్వలేదు కదా, మొన్నే ఇచ్చిరు కదా పోయిన నెల. అంత ముందు ఇవ్వలే, ఇప్పుడు 1 year నుంచి ఇవ్వలే. వచ్చినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన అన్నీ చేసిండు కదా, అన్నీ చేసిండు. అప్పుడు అన్నీ చేసిండు. ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఏదైనా, మహిళలకి ఏదైనా మహిళా సంఘంలో డబ్బులు ఇవ్వడం, బ్యాంకు లోన్లు ఇవ్వడం, రుణమాఫీ చేయడం, అంటే ఈయన కూడా చేసిండు అనుకో, కాకపోతే లేటుగా. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వాడపల్లి సోమన్న అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. గ్రామం, మండలం? నేను హైదరాబాద్ సరౌండింగ్లో చేస్తాను, అది నల్గొండ డిస్ట్రిక్ట్, నగరికల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్లేదండి, ఇప్పుడే కదా 1 సంవత్సరం అవుతుంది కదా, సరే పర్లేదు. ప్రజెంట్ అయితే కొద్దిగా రియల్ ఎస్టేట్ అయితే డౌనే ఉంది. గత కరోనా కాంచి కూడా కొంచెం డల్గా ఉంది. చూడాలా, మేబీ ఇంకొక 6 నెలల్లో ఏమన్నా ఊపందుకోవచ్చని అనుకుంటున్నాను.
పర్లేదు బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ సార్ కూడా బాగా చేశాడు, పర్లేదు. కాకపోతే మనకున్న వనరుల ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా రియల్ ఎస్టేట్ అనేది వెనుకబడిపోయింది. పంటలు గిట్ల బాగానే ఉన్నాయి, మంచిగానే ఉంది, రైతులు గిట్ల బాగుంది, ఆర్థికంగా అందరూ బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.